హలో ఈ క్యారేజ్ భయ్యా. అవును సార్. ఏమైంది భయ్యా, మాకు డెలివరీ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది, ఇంకా డెలివరీ రాలే. లేదు సార్, మీ పార్సల్ నా దగ్గరనే ఉంది, మీ దగ్గరికి వస్తున్నాను తీసుకొని. ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా మీరు. సార్ ఇంకా 1 రాలే, minute నాకు సార్. టైం అవుతుంది. సార్ ఒక 20 minutes టైం ఇవ్వండి సార్, నేను డెలివరీ చేసేస్తాను. సరే సరే, జల్దీ రండి, మళ్ళీ నాకు టైం లేదు. ఓకే సార్. హలో సార్, ఆ డెలివరీ ఓపెన్ చేశారా? లేదు, ఓపెన్ చేయలేదు. సార్, ఆ డెలివరీ మీది కాదు, చిన్న కన్ఫ్యూజన్. నేను ఆ డెలివరీ తీసుకొని వస్తున్నాను మీకు అది. సరే, తీసుకురండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నా పేరు సూర్య. పెద్దగా అందరిలా ఏమీ ఆశలు లేవు, అలాగే నా గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. నేను, మా అమ్మ, చెల్లి, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నాకు తెలిసింది ఒకటే, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలి అంటే నాకు ఉన్న అప్పులకి ఈ పని చేయాల్సిందే. హలో హలో, ఎక్కడికి? సార్, పైన రాజు అని ఎవరు ఉంటారు? నేనే బాయ్. మీ గురించి ఎంత వెయిట్ చేయాలా? ఇప్పటికి కింద మీ గురించి కిందికి వచ్చి వెయిట్ చేస్తాను నేను. ఇంకెంతసేపు బాయ్? మీ సర్వీసింగ్ అంతేనా బాయ్ మీది? సార్ సారీ సార్, కొంచెం వేరే డెలివరీ వల్ల లేట్ అయిపోయింది. సారీ సార్. హలో సూర్య, నా డబ్బులు ఏమైనాయి? నాకు కొంచెం టైం ఇవ్వరా, ఎలాగోలాగ సెట్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. నాకు తెలియదు తమ్ముడు, ఎట్లయినా నువ్వు పైసలు సెట్ చేసేసి, లేకపోతే నీ ఇష్టం. సరే అన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి. అరే బ్యాగ్. ఇదేంది ఇక్కడ ఒక మనిషి కనిపిస్తలేడు? వామ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అరే, ఇంకొక డెలివరీ ఉందా? ఒకసారి మొబైల్లో చూసుకున్నాం. రవి 4 అడ్రస్లు పెట్టండి. ఏంటి ఇంకోటి పెట్టడం మర్చిపోయిండా? ఇంతకైనా మంచి బాక్స్ మీద ఇద్దాం. సైడ్ అరే, పైసలు, బాక్స్కి పైసలు. అమ్మ, ఎవరు చూస్తలేరు కదా. పైసలు ఎక్కడివి? ఏంది? అడ్రస్ ఇదేంది, ప్లాస్టర్ పెట్టుంది. అరే, అడ్రస్ ఏం లేదు, ఇప్పుడు ఎట్లా?
అరే అడ్రస్ మొత్తం పోయింది. ఆ, ఒకసారి రవి అని కాల్ చేద్దాం. స్కానర్, అరే స్కానర్ చేస్తే అడ్రస్ వస్తుంది. రైట్, స్కాన్ చేద్దాం. స్కాన్ అయింది. అడ్రస్ సత్యం ప్రసాద్. ఓకే, ఇంటి నుంచి వెళ్ళిపోదాం తెలియదు. వెళ్ళిపోదాం. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపిస్తలే. ఈ పైసలు ఏంది, బాక్స్, అసలు ఏం జరుగుతుంది? ఆ, ఈ బాక్స్కి పైసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ బాక్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అసలు ఎవరు పెట్టుంటారు? నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఈ డెలివరీ చేయడం కరెక్టేనా? ఈ అడ్రస్కి వెళ్ళినాక నన్ను ఏమైనా చేస్తే? ఇదేమైనా ట్రాపా? ఈ బాక్స్ డెలివరీ చేద్దామా? వద్దు వద్దు వద్దు. నాకు ఇది బాక్స్ తోటి సంబంధం. వెళ్ళిపోదాం, మనం మేనేజ్ చేయాలి. మనం అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ బాక్స్ డెలివరీ అయిపోతే మా సార్ గారు ఇట్లా డెలివరీ చేసేసాం, మనకి ఎందుకు తగ్గిపోయినప్పుడు. తీసేసుకుందాం, బాక్స్ డెలివరీ చేసేద్దాం ఫస్ట్. పైసలు అడిగితే ఒకవేళ ఏంది ఇది అపాయింట్మెంట్ ఇట్లుంది, మనకి ఎందుకు, మనం డెలివరీ చేసేద్దాం ఫస్ట్. ఇదేంటి అంత ఇట్లా 502 ఎక్కడ ఇది? రైట్ అదే. ఎవరైనా ఉన్నారా లేదా? సెకండ్ డోర్ ఒకటి ఓవర్ బయటకు వస్తలేదు. మళ్ళీ మళ్ళీ ఏంది ఇంతసేపు అయింది? ఈ డోర్ కొట్టి ఎవరు లేరు. ఉన్నారా లేరా లోపల? ఎవరైనా ఎవరు బయటకు వస్తలేరు. మళ్ళీ ఒకసారి డోర్ కొడదాం. పైసలు ఏంది, బాక్స్ ఏంది? డోర్ కొట్టిన ఎవరు బయటకు వస్తలేరు. ఉన్నారా లేరా లోపల? ఎవరైనా బాక్సులు ఏమి ఉంటుంది? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎవరు చూస్తలేరు కదా, చూద్దాం ఏముందో బాయిలో బాక్స్. ఏదైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం.
ఇదేంది ఇది ఇంట్లో ఏముంది ఇంట్లో? సార్ ఎవరు భయ్? కొరియర్ సార్. అరే మనిషా కాడదారా నువ్వు ఫోన్ ఏం కథ అనేది ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఒక కస్టమర్ రెస్పాన్సిబుల్ ఉండదా నీకు? ఏం మనిషివా నువ్వు? ఒక్క నిమిషం కూడా ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పాలని తెలియదు అరే నీకు? అరే 100 పనులు పెట్టుకొని నీకోసం కోలుకొని కూర్చున్నాను నేను. అరే కొంచెం అన్న ఇజ్జత్ మానం లేదా? అవన్నీ ఉంటే మీ డెలివరీ ఎందుకు తీసుకొస్తా సార్? అయ్యో నవ్వే